ఏలేశ్వరం గురుకులంను ఖాళీ చేస్తున్నారు విద్యార్థులు. 86 మంది విద్యార్థులు అస్వస్థకు గురి కావడంతో మొత్తం 604 మంది గురుకులం నుంచి వెళ్లిపోతామని దరఖాస్తు పెట్టుకున్నారు. వాతావరణం మారితే పిల్లలు అనారోగ్యం పాలవుతారని తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. దీంతో ఎప్పుడు విద్యార్థులతో సందడిగా ఉండే ఏలేశ్వరం గురుకులం ఇప్పుడు వెలవెలపోతోంది. ఏలేశ్వరం గురుకుల పాఠశాలను విద్యార్థులందరూ ఖాళీ చేస్తున్నారు. నిన్న జరిగిన ఘటనతో దాదాపు 86 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో 604 మంది ఏదైతే గురుకులంలో ఉంటున్న 604 మంది కూడా సిక్ లీవ్ అప్లై చేశారు ప్రిన్సిపాల్కి. తాము ఇంటికి వెళ్ళిపోతాము, ప్రస్తుతం టెన్షన్ వాతావరణం ఉంది హాస్టల్లోనూ కావచ్చు, అదేవిధంగా గురుకులంలో టెన్షన్ వాతావరణం ఉంది. 86 మంది అస్వస్థతకు గురి కావడంతో 604 మంది కూడా తాము ఇంటికి వెళ్ళిపోతామని ప్రిన్సిపాల్కి లెటర్ రాసిన పరిస్థితి. దానికి తగ్గట్లుగానే ప్రిన్సిపల్ కూడా అందరికీ సిక్ లీవ్ శాంక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏదైతే పిల్లల్లో ఎక్కువగా ఫోబియా కనిపిస్తుంది. తమ పక్క వాళ్ళు అన్హెల్తీగా అదేవిధంగా ఇంజూరీ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళల్లో కూడా ఒక టెన్షన్ కనిపిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్లుగానే మిగతా వాళ్ళందరినీ కూడా తమ లగేజ్తో ప్రస్తుతం ఈ గురుకులంలో 604 మంది స్టూడెంట్స్ ఉంటారు. వారందరూ కూడా తమ లగేజ్తో ఇంటికి వెళ్ళిపోయి కొద్ది రోజులు ఒక 1 వీక్ పాటు ఖచ్చితంగా ఇంటి వాతావరణంలో ఉంటే తిరిగి మామూలుగా ఉంటారు. కాబట్టి దానికి తగ్గట్లుగానే పేరెంట్స్ అందరూ కూడా 604 మందిని కూడా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్న సిచ్యువేషన్. ఏంటో అడిగారా, టీచర్ని పర్మిషన్ అడిగారా? ఏంటి లెటర్లో ఏం రాసి ఒకసారి చూపించు. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ ఇయర్ బైపీసీ. అసలు ఏమైంది అంటే మీకు ఏమైనా అన్హెల్తీగా ఉందా? సార్ మొన్న బాగానే ఉంది సార్. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులకు వస్తావు మరి? మళ్ళీ మేడమ్స్ ఫోన్ చేస్తున్నారు సార్, అప్పుడు వచ్చేస్తాను. ఇంటికి ఎక్కడ మీది? గెద్దనాపల్లి సార్. ఇంటికి తీసుకెళ్తున్నారా పిల్లల్ని? మా ఇంటికి తీసుకెళ్తాం. అదే ఎందుకు ఇప్పుడు అంటే నీరసంగా హాస్పిటల్లో ఉండొచ్చింది కదండి, ఒక 10 రోజులు వాతావరణం మారుద్దాం అందుకని. మళ్ళీ ఇప్పుడు వస్తారు మరి? 10 రోజులు అయిపోతే మేడం ఫోన్ చేస్తే తీసుకెళ్తాం. ఇది వాతావరణంలో చేంజ్ కోసం తాము ఇంటికి తీసుకుని వెళ్తున్నాం పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్ చెప్తున్నారు. నువ్వు కూడా వెళ్తున్నావు ఇంటికి? వెళ్తున్నాను సార్. ఏమన్నారు మరి? పంపిస్తున్నారు సార్. లెటర్ అప్లై చేశారా? అప్లై చేస్తాం సార్. ఆల్రెడీ పాపకి లీవ్ లెటర్ ఇచ్చారు పొద్దుట. ఏమన్నారండి? తీసుకెళ్ళిపోయామండి. ఇప్పుడు పెద్ద పాపకు బాగాలేదని తీసుకొచ్చాం. అంటే సిక్ అయిందా మీ పాప కూడా? ఈ పాప బాగానే ఉంది, పెద్ద పాపకి బాగాలేదు. మీ వాళ్ళు ఎవరున్నారండి? అదే మా అన్నయ్య గారు అమ్మాయి, చిన్న అమ్మాయి పాప పొద్దున్న ఏం అవ్వలేదు కానీ పెద్ద పాపకి మట్టి హాస్పిటల్లో ఉంది, బాగానే ఉంది, తీసుకొచ్చారు. ఇవి తీసుకెళ్ళి లెటర్ రావాలి, పర్మిషన్ రావాలి కలెక్టర్ గారు అని చెప్పారు. అది వస్తే పంపిస్తానని చెప్తున్నారు. ఇచ్చారా లెటర్? పర్మిషన్ ఇచ్చారా? పర్మిషన్ లెటర్ అంటే ప్రిన్సిపల్ మేడం పెట్టేస్తానన్నారు, కాకపోతే కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్ రావాలని చెప్తున్నారండి మేడం గారు. అందుకే వెయిటింగ్ సార్. అంటే వాతావరణం చేంజ్ అయితే బాగుంటుందండి. అవును సార్. తీసుకెళ్తామండి. తీసుకెళ్ళి వెళ్ళేసరం అండి 10 రోజుల పాటు ఉంచుకొని మళ్ళీ మేడం గారు ఫోన్ చేసిన వెంటనే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చేరుతామండి. అందుగురించి ఇది స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఒకటే చెప్తున్నారు. ఏదైతే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళలో తమ పక్క వారికి అన్హెల్తీగా ఉంటే వాళ్ళలో కూడా ఒక టెన్షన్ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్లుగానే పిల్లలందరినీ దాదాపు గురుకులంలో 604 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రిన్సిపాల్కి లెటర్స్ రాస్తున్నారు. తాము సిక్ లీవ్ కావాలి, తమకు సిక్ కొద్ది రోజుల పాటు వాతావరణం చేంజ్ అయితే తాము యథావిధిగా తమ కాలేజ్కి వెళ్ళడం కావచ్చు, అదేవిధంగా స్కూల్కి వెళ్ళడం చేస్తాము. కాబట్టి దానికి తగ్గట్లుగా సిక్ లీవ్ కావాలని ప్రిన్సిపల్కి అప్లై చేయడం. 604 మంది కూడా నిన్న మొన్నటి వరకు ఈ క్యాంపస్ అంతా కూడా 600 మంది స్టూడెంట్తో కనిపించేది. కానీ ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్తో వాళ్ళలో ఒక ఆందోళన కనిపించింది. కాబట్టి ప్రిన్సిపాల్కి సిక్ లీవ్ అప్లై చేసి తాము ఇంటికి వెళ్ళి వాతావరణం కనుక మారితే ఖచ్చితంగా మళ్ళీ అదేవిధంగా స్కూల్కి వస్తాము, కాలేజ్కి వస్తామని చెప్తున్నారు. ప్రిన్సిపల్ కూడా కలెక్టర్కి ఒక్కసారిగా 600 మంది కాబట్టి గురుకులం మొత్తం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి కలెక్టర్కి పర్మిషన్ కోసం ప్రాసెస్ జరుగుతుంది. దానికి తగ్గట్టుగా పర్మిషన్ కలెక్టర్ నుంచి పర్మిషన్ వస్తే వీళ్ళందరూ కూడా తిరిగి తమ ఇళ్ళకి వెళ్ళిపోయి ఒక 1 వీక్ కావచ్చు, అదేవిధంగా ఒక 10 డేస్ తర్వాత తిరిగి గురుకులానికి వస్తారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, ఏలేశ్వరం.